తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోతుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులను ఏనాడైనా దూషించిన ఆ జ్ఞాపకం నీకుందేమో. బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చాలామంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను ఎప్పుడు సన్మానిస్తారో తెలుసా? మదర్స్ డే వచ్చిందనుకో, వాడు పొద్దున్నే లేచి ఐ లవ్ యూ మమ్మీ. ఫాదర్స్ డే వచ్చిందనుకో, పూలబోక ఒకటి తీసుకొని ఐ లవ్ యూ డాడీ. వాక్యం వింటున్న దైవజనమా, తల్లిదండ్రులను సన్మానించడం అంటే తండ్రి ఒక మాట చెప్తే, తల్లి ఒక మాట చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు విధేయత చూపించడమే సన్మానించడం. వాళ్ళనేదో సపరేట్గా కుర్చీలో కూర్చోబెట్టి పూలదండేసి శాల్వా కప్పి సపరేట్గా సన్మానించిన అవసరం లేదు. తల్లి ఒక మాట చెప్తే, తల్లి చెప్పిన మాటకు నీవు విధేయత చూపిస్తే తల్లిని నీవు సన్మానించిన వాడివి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, చాలామంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల మాటకు అవిధేయులుగా బ్రతుకుతున్నారు. తండ్రి ఒక మాట చెప్పాడా, తండ్రి చెప్పిన ఆ మాటకు అసలు విలువే ఉండదు. నా చిన్నతనంలో కూడా మా నాన్నకి గడగడలాడేవాడిని నేను. మా నాన్న హైదరాబాద్లో నుంచి ఫోన్ చేసేవాడు. ఫోన్ ఎప్పుడైనా ఫోన్ లేపకపోతే ఎవరా ఫోన్ లేపట్లేదు, ఎక్కడికి వెళ్ళావు అనేవాడు. నేను ఎక్కడో ఊర్లో ఉండి ఆ ఫోన్ మాట్లాడుతూ గడగడలాడేవాడిని. ఈ రోజుల్లో తండ్రి ఒక మాట అన్నాడా? పిల్లలకి ఫోన్ చేశారా? నువ్వు చేసిన ప్రతిసారి లేపాలని ఏమనుందా? కాలేజీలో ఉంటాను, లేకపోతే బండి మీద ఉంటాను. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే పిల్లలు ఈ రోజుల్లో కరువైపోయారు. దైవజనమా, నీ తండ్రిని నువ్వు దూషిస్తే, నీ తల్లిని నీవు దూషిస్తే ఉన్న పాటున నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుంది.